దేవీపట్నం మండలం సరభవరం సచివాలయ ఉద్యోగి సౌమ్య కిడ్నాప్ కేసును 5గురిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు. డీఎస్పీ మాట్లాడుతూ ఈ కేసులో ప్రధాన నిందితుడు అనిల్ కుమార్ తో పాటు మరో 4గురిని అరెస్టు చేశామన్నారు. మిగతా వివరాలు డీఎస్పీ మీడియాకు వివరించారు. అందరికీ నమస్కారం అండి. మనకి ఈ నెల 7వ తారీఖున ఆగస్టు 7వ తారీఖున దేవీపట్నం మండలం సర్పవరం గ్రామ సచివాలయంలో జరిగిన అబ్డక్షన్ కేసు, ఒక మహిళని ఏదైతే అపహరణకు గురి చేశారో సో ఆ వీడియో బయటకు రావడం జరిగింది. ఒక ఇన్నోవా కారులో కొంతమంది దుండగులు వచ్చి ఒక వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తుంది ఈమె అక్కడ. సో ఆమెను తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఆ తీసుకెళ్తున్న టైంలో అక్కడ సాటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఆ టైంలో కూడా వీళ్ళు బెదిరించి ఆమెను పట్టుకుని వెళ్ళిపోయారు. అయితే ఈ కేసుకి సంబంధించి ఇది చాలా వైరల్ అయింది, సొసైటీలో కూడా చాలా కన్సర్న్ రైజ్ చేసిన కేసు ఇది. సో ఇది 7వ తారీఖున కేసు నమోదైన తర్వాత ఇమీడియట్గా మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే మల్టిపుల్ టీమ్స్ పెట్టడం జరిగింది. మన ఎస్హెచ్ఓ దేవీపట్నం అండ్ సిఏ రంపచోడవరం అండ్ అదర్ సిఏస్ కూడా మారేడుమిల్లి అడ్డతెగలు అందరి ఎఫర్ట్స్ తీసుకొని మనం రకరకాల టీమ్స్ని పెట్టి సో బేసిక్గా తీసుకోవాల్సిన స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అన్ని కూడా తీసుకొని చెక్ పోస్ట్ అలర్ట్ చేయడం అయితేనేమి, పక్క డిస్ట్రిక్ట్కి చెప్పడం అయితేనేమి, సీసీటీవీలు ఎగ్జామిన్ చేయడం అయితేనేమి మొత్తం అన్ని కూడా చేయడం. సో ఇది 7వ తారీఖున జరిగిన తర్వాత ఈరోజు 10వ తారీఖు ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి మనం ఎవరైతే ఈమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారో, అపహరణ చేశారో సో వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది. సో ఈ ఎంటైర్ క్రమంలో ఈ అఫెన్స్, ఈ క్రైమ్ చేయడం వెనకాల ఉన్న మెయిన్ మోటో ఏంటి అంటే, సో ఇక్కడ మనకి ఎవరైతే కసింకోట అనిల్ కుమార్ అని చెప్పేసి కుర్రాడు ఉన్నాడో, ఈ కుర్రాడు ఈ అమ్మాయిని ఇష్టపడిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఎలా అయినా సరే, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, బలవంతంగానే పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడం జరిగింది. సో అది ఈ కుర్రాడు తలకు మెయిన్ మోటివ్, ఎందుకు తీసుకెళ్లారంటే. అయితే ఈ కుర్రాడితో పాటు ఇంకొక 4 కుర్రవాళ్ళు, అంటే మొత్తం 5గురు ఒక ఇన్నోవా కారులో వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళారు. ఇది 7వ తారీఖు 10:30కు జరిగింది. సో ఇది జరిగిన తర్వాత మనం ఈరోజు వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకోవడంలో మనం చాలా టెక్నికల్ ఎవిడెన్సెస్ చాలా తీసుకోవడం జరిగింది. సిడిఆర్స్ అనాలిసిస్ చేయడం అయితేనేమి, సీసీటీవీ ఫుటేజ్ని అనలైజ్ చేయడం జరిగింది, జీపీఎస్కి సంబంధించిన లొకేషన్ ఐడెంటిటీని తీసుకోవడం, ఇట్లా చాలా టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని మన పోలీస్ మన హ్యూమన్ ఎఫర్ట్తో పాటు ఇక్కడ ఉన్న ఎవ్రీ పాసిబుల్ టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా వాడి ఈ కేసుని ఛేదించడం జరిగింది. ఈ కేసుని ఛేదించి ఈరోజు అమ్మాయిని, ముద్దాయిలతో పాటు అమ్మాయిని కూడా మనం సేఫ్గా తిరిగి తీసుకురావడం జరిగింది. సో అయితే ఇందులో ముఖ్యంగా ఈ మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో, కసింకోట అనిల్ కుమార్ అనే మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో, సో ఈ ముద్దాయి మారేడుమిల్లికి చెందిన వ్యక్తి, మారేడుమిల్లి మండలంలో వేటుకూరి గ్రామానికి చెందిన వ్యక్తి. సో ఈ ముద్దాయికి ఈ అమ్మాయి అంటే ఇష్టం ఉండడం, పలుమార్లు అమ్మాయిని ఒప్పించాలనుకున్నా కూడా ఒప్పుకోకపోవడం, తర్వాత పేరెంట్స్ని కూడా బతిమాలను కూడా వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఎలా అయినా సరే ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి ఫోర్స్ఫుల్గా పెళ్లి చేయాలి అనే ఉద్దేశంతో ఈ మిగతా ఇంకొక 4 కుర్రవాళ్ళతో కలిసి దీనికి ఈ కేసు అయితే ఏదైతుందో, అబ్డక్షన్ ఏదైతుందో అది చేశారు. సో ఈ కసింకోట అనిల్ కుమార్ మీద ఈ కేసు ఇప్పుడు జరిగిన దాంతో పాటు ప్రీవియస్గా ఈయన NDPS ఒక గాంజా ముద్దాయి కూడా. ఆరోగ్య కేర్ క్లినిక్ ప్రారంభోత్సవం ప్రధాన అతిథులుగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్సీ చిరంజీవిరావు. జగదాంబ జంక్షన్ పాత వార్త కార్యాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య కేర్ ఆయుర్వేద క్లినిక్ మరియు పంచకర్మ సెంటర్ను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావుతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ, నేటి వేగవంతమైన జీవన శైలిలో ఆయుర్వేద వైద్యం ప్రాముఖ్యత మరింత పెరిగిందని, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, రోగాల నివారణకు ఆయుర్వేద ఔషధాలు, పంచకర్మ చికిత్సలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ శాఖ ప్రాంతీయ ఉపనిర్వాహక సంచాలకురాలు డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి, స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్ కె మనోజ్ చక్రవర్తి, డాక్టర్ హేమంత్ తదితరులు పాల్గొన్నారు. చేసే ఖర్చు చాలా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఆరోగ్య కేర్ వాళ్ళు వ్యాధి రాకుండా ఉండడానికి ప్రజలను అవేర్ చేస్తాం. ఒకవేళ వచ్చిన తర్వాత క్రానిక్గా ఉన్న దాన్ని మేము
సాంప్రదాయబద్ధమైన ఆయుర్వేదిక్ పద్ధతిలో మేము దాన్ని ట్రీట్ చేస్తామని చెప్పే విధానం బాగా నచ్చింది. ఇది ప్రజల్లో బాగా వెళ్ళాలని, తద్వారా ప్రజలకు అయ్యే మెడికల్ పాకెట్ ఖర్చు తగ్గాలనేది మా ప్రధాన ఉద్దేశం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు జగదాంబ సెంటర్లో ఆరోగ్య కేర్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నేను, మా ఎమ్మెల్సీ చిరంజీవిరావు గారు, ఇంకా స్థానిక నాయకులు, కూటమి నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం ఉందన్న. 24/7 పెన్షన్స్తో తిరిగే వాళ్ళు కానీ, లేకపోతే ఆరోగ్య పరిస్థితి సరిగా లేని వాళ్ళు కానీ, స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావాలన్నా కూడా ఇది ఒక మంచి హాస్పిటల్. న్యాచురల్గా మందులు కడుపులోకి వేసుకోవడం లేకపోతే ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కెమికల్ లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి హాస్పిటల్. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని, ఈ యొక్క ఆరోగ్యక దినదినాభివృద్ధి జరగాలి, ఇంకా ఎక్కువ బ్రాంచ్లు పెట్టే విధంగా దేవుని యొక్క ఆశలు అనుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా చాలా మంచిది. చిన్నప్పుడు మనం బాగా చిన్న వయసులో మనం ఇప్పుడు ఇవే వాడాలి. అప్పుడు ఈ కెమికల్స్ గురించి ట్యాబ్లెట్స్ ఏమి ఉండేవి కావు, ఒకప్పుడు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు మళ్ళీ ఇవి ఆయుష్ ద్వారా మళ్ళీ ఇవన్నీ వస్తూ ఉన్నాయి కాబట్టి చాలా మంచి పరిణామం. ఇలాంటి మంచి ఇవాళ జగదంబ దగ్గర ఆరోగ్య కేర్ ఆయుర్వేదిక్ క్లినిక్ అండ్ పంచకర్మ సెంటర్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు ఓపెన్ చేశారు. ఇది కంప్లీట్లీ న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఆయుర్వేదిక్ క్లినిక్ అనమాట. అండ్ పంచకర్మ సెంటర్ కూడా. సో పంచకర్మ ట్రీట్మెంట్స్ అన్ని కూడా ఆఫర్ చేస్తాం ఫర్ ఆల్ క్రానిక్ డిసీజెస్, డీప్ రూటెడ్ డిసీజెస్ అన్నిటికీ కూడా. అలోపతికి ఆర్ సర్జికల్ కేసెస్కి కూడా మనం ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తాం. సో ఎలిమినేట్ సర్జికల్ ప్రొసీజర్స్ అన్నమాట. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు రావడం చాలా సంతోషం ఇవ్వాలి. తాత నందమూరి తారక రామారావు ఆశీస్సులు ఉన్నంత కాలం నన్ను ఎవరూ ఆపలేరు అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారు. హృతిక్ తో కలిసి ఆయన నటించిన యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడారు. Thank you so much to the whole team of Yashraj Films for giving me that liberty and taking care of me and for caressing all the love. Thank you once again. Can't wait to be back with YRF. Number 2, I would like to thank my director Ayan Mukherjee. బ్రహ్మాస్త్ర ఈవెంట్కి నేను రావాల్సింది. ఆ రోజు చిన్న ఈ గణేష్ నిమజ్జనం ఉండడం వల్ల, లేదా మన వినాయక చవితి సందర్భాల్లో కొంచెం పర్మిషన్ లాస్ట్ మూమెంట్లో కొంచెం ఇదవ్వడం వల్ల నేను రాలేకపోయాను. బెస్ట్ పార్ట్ ఏంటంటే అయాన్ కూడా ఆ రోజు అక్కడికి రాలేకపోయాడు, ఎందుకంటే బాంబేలో తను బ్రహ్మాస్త్ర సినిమాకి ఫైనల్ మిక్సింగ్ చేసుకుంటున్నాడు. డెస్టినీ చూడండి, ఈరోజు హైదరాబాద్కి వచ్చాడు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాడు, కానీ నా దర్శకుడిగా వచ్చాడు. ఇంతకంటే బ్యూటిఫుల్ స్టోరీ ఉండదు. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ టుడే, there wouldn't have been any director in this country than Ayan Mukherjee to helm War 2. రేపు 14వ తారీఖు మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. Ayan Mukherjee was the only option, and Ayan Mukherjee will be remembered for directing one of the greatest films of our times called War 2. ఇద్దరు స్టార్స్ని పెట్టుకొని, ఇద్దరు పర్ఫార్మర్స్ని పెట్టుకొని, రేపొద్దున చిత్రం చూసినప్పుడు మీరే అంటారు, నేను ఈరోజు మాట్లాడితే ప్రతిదీ అతిశయోక్తిలాగా ఉంటుంది. ఖచ్చితంగా తను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. I know how many sleepless nights Ayan Mukherjee has spent to carve this amazing visual vaganza. Thank you, Ayan, for being a guiding force for me and Hrithik sir on sets. Thank you so much. And as I promised you, 2025 will have another blockbuster director produced from this country, and his name is going to be Ayan Mukherjee. అలాగే వార్ 2 అనే చిత్రానికి పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్కి నా ధన్యవాదాలు. వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ హూస్ వర్క్ ఫర్ వార్ 2 ఫర్ మేకింగ్ దిస్ డ్రీమ్
reality. ఇతర ఆన్లైన్ ప్లాట్ఫారంలో విశాఖపట్నంలో సుమారు 40,000 మంది పనిచేస్తూ ఉన్నారు. కనీసం వీళ్ళకి ఉద్యోగ భద్రత కానీ, ఎవరైనా దాడి చేస్తే కనీస రక్షణ కల్పించే దీంట్లో కానీ, కనీస ఆదాయం కల్పించే దీంట్లో కానీ ఈ యాప్లు వ్యవహారం చేయట్లేదు. ఇప్పటికి ఆల్రెడీ న్యూఢిల్లీ హైకోర్టు స్పష్టంగా పేర్కొంది, కనీస ఆదాయం సమకూర్చాలి గిగ్ వర్కర్స్కి. ఎందుకంటే వాళ్ళు కూడా కార్మికులే. మిగతా వాళ్ళకి ఎలాగైతే కనీస వేతనాలు కల్పిస్తారో ఆ రకంగా కనీస ఆదాయం కల్పించాలని చెప్పేసి ఈరోజు ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది. ఇప్పటికే పక్కనే ఉండే కర్ణాటక అలాగే రాజస్థాన్ రాష్ట్రాల్లో గిగ్ వర్కర్స్ అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేశాయి. అలాగే పక్కన ఉండే కర్ణాటక ఈరోజు కనీస వేతనాలు కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ అలాగే ఎంత రేటు ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ చట్టాలు చేశాయి. మరి మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోదు, ఎందుకు చట్టం చేయదని చెప్పేసి అడగదలుచుకున్నాం. అలాగే ఇక్కడుండే విశాఖపట్నంలో ఉండే స్విగ్గీ యాజమాన్యం కనీసం మెమోరాండం తీసుకోవడానికి కూడా వ్యవహారం చేయట్లేదు. మేము అప్పుడు ఆ రోజే కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాం. ఈరోజు కనీసం మెమోరాండం ఇస్తే తీసుకోకపోతే మేము ఆ గోడకి ఆఫీస్ గోడ కంటించి వచ్చే పరిస్థితి ఉంది. ఇంతకుముందు అదాని కోర్టులో కూడా ఆ రకంగా వ్యవహారం చేసేవారు. ఇప్పుడు నోరు మూసుకొని మెమోరాండం తీసుకొని చర్చిస్తూ ఉన్నారు. కానీ స్విగ్గీ పైన కూడా జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని చెప్పి చేస్తూ ఉన్నాం. ఈరోజు గిగ్ వర్కర్స్ అందరూ అడుగుతుంది ఏంటి, కిలోమీటర్కి ఎంత రేట్ ఇస్తారో షో చేయమని అడుగుతున్నారు. అంటే ఇది ఎవరైనా ఒక హోటల్కి వెళ్తే టీ 10 రూపాయలు, టిఫిన్ 20 రూపాయలు అని షో చేసి పెడతారు బోర్డు. అటువంటి బోర్డు పెట్టకపోతే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉంది. మరి అటువంటిది స్విగ్గీ జొమాటో వాళ్ళు షో చేయకపోతే ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోరు? ఎప్పటికే సిపి గారికి కూడా కంప్లైంట్ ఇచ్చున్నాం. ఎందుకు మేము ఎవరైనా అలా క్రైమ్ చేస్తే మా మీద కేసు పెడతారా? స్విగ్గీ జొమాటో మీద కేసు పెట్టరా? మీరు వెంటనే తక్షణం ఈరోజే స్విగ్గీ జొమాటో ఇద్దరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇంకోటి అడుగుతుంది ఏంటి, వీళ్ళు కిలోమీటర్కి ఈరోజు పెట్రోల్ ధరలు ఒకప్పుడు 75 రూపాయలు ఉంటప్పుడేమి ఈరోజు ఆదాయం 1500, 2000 వచ్చేది. ఈరోజు అదే పెట్రోల్ ధరలు 108 రూపాయలు పెరిగిన తర్వాత ఈరోజు ఆదాయం 500, 600కి తగ్గిపోయే పరిస్థితి ఉంది. అంటే రైడ్స్ పెరుగుతున్నాయి, పని గంటలు పెరుగుతూ ఉన్నాయి, కానీ ఆదాయం తగ్గిస్తూ ఉన్నారు. కానీ అందుకని మేము అడుగుతుంది ఏంటంటే కిలోమీటర్ కనీసం 10 రూపాయలు ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇంతకుముందు మీరు ఇచ్చిందే. అలాగే పీక్ టైంలో 12 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ రెండు మీరు ఇచ్చినవి అడుగుతున్న కొత్తగా కాదు. అలాగే గుంటూరులో మన విశాఖపట్నం నగరం కంటే చాలా చిన్న నగరం, అది పట్టణం. అక్కడేమి ఇన్సెంటివ్ రోజుకి 350 రూపాయలు ఇస్తారు. మరి ఇక్కడ ఎందుకు ఎవరు? మరి ఆ రకంగా ఇక్కడ కూడా ఇన్సెంటివ్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. రోజుకి ఒకే రకమైన ఇన్సెంటివ్ కాకుండా ఎక్స్ట్రా రాజ్యంగా వ్యవహారం చేస్తున్నారు. అందుకే ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని వెంటనే పరిష్కారం చేయాలని కోరుతున్నాం. కలెక్టర్ గారు వస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం సమర్థించడం దురదృష్టకరమని 78వ వార్డు కార్పొరేటర్ గంగారావు అన్నారు. ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద మాట్లాడారు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు, స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి నిర్వాసిత కుటుంబాల నుంచి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని సుమారు 5,000 మందిని నిర్దాక్షిణ్యంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇద్దరు కలిసి కుట్ర చేసి వీళ్ళని తొలగించడం జరిగింది. అలాగే పర్మనెంట్ కార్మికుల్ని ఇప్పటికే 1200 మందిని తొలగించారు. మరో 1000 మందిని తొలగించడానికి సిద్ధం చేశారు. స్కూల్ని విమల విద్యాలయం లాంటి స్కూల్ని మూసేశారు. అలాగే కేంద్రీయ విద్యాలయం స్కూల్లో కొన్ని తరగతులను మూసేశారు. త్వరలో హాస్పిటల్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నారు. పార్కులు, క్వార్టర్స్ ఇలాంటివన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలనేటువంటి కుట్ర అనేటువంటిది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. అందులో భాగంగానే అనకాపల్లి, నక్కపల్లిలో ఉండేటటువంటి ఆర్సెల్ మెటల్ త్వరలో నిర్మాణం చేయబోయేటటువంటి స్టీల్ ప్లాంట్కి వాళ్ళకి అవసరమైనటువంటి మొత్తం ఐరన్ ఓర్ని నిరాటకంగా సరఫరా చేయాలని, బయలుదేరుల నుంచి నక్కపల్లికి అవసరమైనటువంటి పైప్ లైన్ ద్వారా ఈ ఐరన్ ఓర్ రప్పించుకోవడానికి పైప్ లైన్ అనుమతుల కోసం రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ఎంపీలు సిగ్గు లేకుండా స్టీల్ మంత్రిని కలిసి అనుమతులు కోరటం అనేటువంటి ఈ రాష్ట్రాన్ని దివాలా తీయటం, ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని ధ్వంసం చేయటం, ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలనేటువంటి కుట్రలోకి జరిగింది. దురదృష్టం ఏమిటంటే విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులుగా ఉండే శ్రీభరత్ గారు, అలాగే ఉత్తరాంధ్రలో ఎంపీగా గెలిచి ఈరోజు విమానశాఖ మంత్రిగా ఉండేటటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఇద్దరు కలిసి వారి నాయకత్వంలో వెళ్ళి
స్టీల్ మంత్రిని కలిసి మిట్టలకి సకల సదుపాయాలు కల్పించాలని కోరటం అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ధ్వంసం చేయటం, దాన్ని అమ్మేయటం అనేటువంటిది అని మేము భావిస్తూ ఉన్నాం. విశాఖ పార్లమెంటు సభ్యుడిగా శ్రీభర్తకి కొనసాగే నైతిక అర్హత లేదు. ఎన్నికలకు ముందు అందరు కాళ్ళు ఏళ్లు పెట్టుకొని నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను రక్షిస్తాను, దాని ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ రంగంలో కొనసాగించే ప్రకటన చేస్తానన్నారు. కానీ పార్లమెంట్లో ఆయన ముందే స్టీల్ మంత్రి, ఉప మంత్రి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తామంటే నోరు లేకుండా అలా కూర్చొని ఒక్క మాట కూడా మాట్లాడకుండా విశాఖపట్నాన్ని అమ్మకానికి మద్దతు ఇచ్చినట్లు విశాఖ పార్లమెంటు సభ్యుడు వ్యవహరించడం అనేటువంటిది చాలా సిగ్గుసేటైంది. ఈ వైఖరి మారాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను రక్షణ కోసం తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ పనిలో పెట్టుకోవడానికి తక్షణమే చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు వైజాగ్ జర్నలిస్టు ఫోరం ప్రెస్ క్లబ్ నందు ప్రజాపిత బ్రహ్మకుమారేశ నిర్వహించిన ప్రెస్ మీట్ లో మీడియా సోదరులందరికీ జాతీయ మీడియా సదస్సు 2025 పత్రికా విలేకరులందరికీ ఆహ్వానం. ఈరోజు వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్ నందు ప్రజాపిత బ్రహ్మకుమారీస్ నిర్వహించిన ప్రెస్ మీట్లో మీడియా సోదరులందరికీ కూడా ఈ సెప్టెంబర్ 26 నుండి 30 తారీఖు దాకా తమ అంతర్జాతీయ ముఖ్య కేంద్రం మౌంట్ అబూ రాజస్థాన్ శాంతివనంలో జరగనున్న జాతీయ మీడియా సదస్సుకి ప్రజాపిత బ్రహ్మకుమారి ప్రతినిధి సోదరి రామేశ్వరి మీడియా సదస్సు వివరాలన్నింటినీ తెలియజేస్తూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు ఆల్ సోషల్ మీడియా యూట్యూబర్స్ని అందరినీ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీసీ ఉపాధ్యాయులు, భారత అణు రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్గా రిటైర్ అయ్యి అనేక పదవులను చేపడుతూ అనేక ప్రకారాల అవార్డ్స్ని గ్రహించిన భారత్ అణు రీసెర్చ్ సెంటర్ టీసీ ఉపాధ్యాయులు గారు తమ ప్రసంగంలో మాట్లాడుతూ ప్రతి వ్యక్తి యొక్క నిజ జీవితంలో ఆధ్యాత్మిక శక్తి వెలుగులు నింపుతుందని మరియు తాము మంటాముని సందర్శించామని తెలియజేస్తూ మీడియా వారి ప్రధాన పాత్ర సమాజంలో శాంతిని, పవిత్రతను, సంతోషాన్ని నింపడంలో కీలక పాత్ర ఉందని తెలియజేస్తూ ఈ మీడియా సదస్సుగా ఎక్కువ మంది పాల్గొని లాభాను వీధిలో కావాలని పత్రిక ముఖంగా తెలియజేశారు. యూట్యూబ్ బ్లాగర్స్ వీడియోస్ తయారు చేసేవాడు వాళ్ళందరినీ కూడా పిలిచారు. అదే కాకుండా యూనివర్సిటీలో జర్నలిజం డిపార్ట్మెంట్, జర్నలిజం స్టూడెంట్స్ వాళ్ళ ప్రొఫెసర్ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళని కూడా రమ్మని చెప్తున్నారు. వాళ్ళని కూడా మనం మోటివేట్ చేస్తామండి. ఇందులో ఆల్ సోషల్ మీడియా, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రిక్ మీడియా అందరూ కూడా రావడానికి అవకాశం ఉంది. ఎవరైతే భార్యని తీసుకుని వస్తారో పిల్లల్ని కూడా తీసుకురావచ్చు. చిన్నపిల్లలు ఖచ్చితంగా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ పేర్లు మీరు ఎవరైతే రాదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా నా నెంబర్ ఉంటుందండి, దానికి రిజిస్ట్రేషన్. కుడ్య చిత్రాలు ఆలయానికి ఒక ముఖ్యమైన సాంస్కృతిక చారిత్రక వారసత్వమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. మ్యూరల్స్ ఆఫ్ శ్రీకూర్మం టెంపుల్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొన్న పుస్తకావిష్కరణ చేసి మాట్లాడారు. మన రాష్ట్ర నలుమూలల నుండి కూడా ఈ చిత్ర కళాకారులు, ప్రేమికులు రావడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే జ్ఞానసుందర్ గారు చాలా క్లుప్తంగా నీటిగా అన్ని చెప్పారు. మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడం, అలాగే ఎన్నో దశాబ్దాల కిందట పై దేశస్తులు వచ్చి మన శిల్ప కళాకారుల యొక్క ఘనతని చాటి చెప్పడం అంటే అది మన భారతదేశ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయం. దాన్ని కాపాడుతూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. అయితే నేను ఇప్పుడు కూడా, ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో, మన ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో అతి ప్రాచీనమైన దేవాలయంలో శ్రీకూర్మనాథ స్వామి దేవాలయం ఒకటి. దురదృష్టవశాత్తు దీనికి అంత డెవలప్మెంట్ జరగలేదు. అయినప్పటికీ నేను ఇంతకుముందు ఎమ్మెల్యే కాకముందే నేను అక్కడ గర్భగుడిలో దండం పెడుకుంటుంటే మన దాసుబాబు గారు చెప్పారు, ఇది ఇక్కడ మేము ఏ కైంకర్యాలు చేయాలన్నా ఇదే కారిపోతుందని. అంటే అప్పటికి మాకు విశాఖపట్నం పోర్టు రోడ్లో ఒక బ్రిడ్జ్ రిపేర్ చేస్తున్నాం. అది జరిగింది అనమాట. కొద్దిగా ఎక్స్పర్ట్స్ వచ్చారు ఇక్కడ నుండి, ముంబై నుండి.
ఆ వర్కర్స్ని తీసుకొచ్చి దీన్ని మొత్తం తీసి మళ్ళీ కాంక్రీట్, మైక్రో కాంక్రీట్ అని వేయించి దీన్ని బ్లాస్టింగ్ చేయించి మళ్ళీ ఆ పాత షేపే ఉండేటట్టు దాన్ని చేయించడం జరిగింది. ఆ రోజు నుండి నాకు ఎప్పుడు కూడా శ్రీకాకుళం వచ్చేటప్పుడు ఒక తపన, ఏదైనా చేయాలని. అదృష్టవశాత్తు నేను ఎమ్మెల్యేగా గెలవడం, కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా గెలిచి ఆయన కేంద్ర మంత్రి అవడం, అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర మంత్రి అవడం, తొలిసారిగా వాళ్ళు శ్రీకాకుళం అడుగుపెట్టే ముందు దారిలో వస్తుండగానే చెప్పారు శ్రీకాకుళం ఎట్టి పరిస్థితిలో మనం డెవలప్ చేయాలని, అరసవెల్లి శ్రీకాకుళాన్ని. దాంట్లో భాగంగా ఈ పుష్కరిని ముందుగా డెవలప్ చేయడం కోసం ఇండిగో సంస్థ ద్వారా ఆల్రెడీ మనకి 10 కోట్లు శాంక్షన్ అయింది. అతి త్వరలో ఇక్కడ వర్క్ ప్రారంభించబోతున్నాం. ఆ 10 కోట్లు కాస్త డంపింగ్ యార్డు సమస్యకు పరిష్కారం ఎప్పుడు? బత్తులవాణి చెరువులో చెత్త వేస్తున్న నగర పంచాయతీ. పాలకొండ నగర పంచాయతీకి సంబంధించి డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం ఎప్పుడెప్పుడా అని ఈ పట్టణ ప్రజలు ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. ప్రజల నుంచి సేకరించిన చెత్తను ప్రతిరోజు సుమారు 12 టన్నులు ఓనీ గ్రామ రహదారిలోని వ్యవసాయ భూములకు సాగునీరు అందించాల్సిన చెరువు బత్తులవాణి చెరువులో భారీగా చెత్తను పడేస్తున్నారు. దీంతో వ్యవసాయానికి నీరు అందించాల్సిన కోనేరు పూర్తి స్థాయిలో చెత్తతో దర్శనమిస్తుంది. గ్రామానికి వెళ్లే దారి పక్కనే ఉండటంతో ప్రజలు ముక్కు మూసుకునే పరిస్థితి నెలకొంది. అలాగే వ్యవసాయానికి సాగునీరు అందించే చెరువును చెత్తకుండిగా మార్చడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకవర్గం ఎన్నికలు జరిగిన ప్రతిసారి దశాబ్దాల కాలంగా నాయకులు హామీలిస్తున్నారే తప్ప గెలిచిన తర్వాత ఏ ఒక్కరూ కూడా ఈ సమస్యను పరిష్కరించలేకపోతున్నారు. పాలకొండ పట్టణానికి సంబంధించి 20 వార్డులున్నాయి. సుమారు 50,000 జనాభా ఇక్కడ నివాసం ఉంటున్నారు. ప్రతిరోజు సుమారు 12 టన్నుల చెత్తను నగర పంచాయతీ సిబ్బంది సేకరిస్తున్నారు. ఈ చెత్త మొత్తాన్ని వేసేందుకు పూర్తి స్థాయి డంపింగ్ యార్డ్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అప్పటి ఎమ్మెల్యే విశ్వేశ్వరయ్య కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్తో పాటు వైసీపీ నాయకులు స్థలం వద్దకు వెళ్లి పరిశీలించడంతో విషయం తెలుసుకున్న గ్రామాల ప్రజలు అక్కడకు చేరుకుని తిరుగుబాటు చేశారు. డంపింగ్ యార్డ్ నిర్వహిస్తే దుర్వాసనతో ప్రజల ఆరోగ్యం పాడవుతుందని, అలాగే వర్షాకాలం పంటలకు చెత్తపై నుండి ప్రవహించే నీరు వెళ్లి ఇబ్బంది కలుగుతుందని వ్యతిరేకించారు. అనంతరం సిరికొండ అలాగే ఇతర ప్రాంతాలను కూడా పరిశీలించినప్పటికీ కార్యాచరణ ముందుకు సాగలేదు. పాలకొండ మండలం ఓనీ రెవెన్యూ గ్రామం 556 సర్వే నెంబర్లో 8 ఎకరాల 29 సెంట్లు భూమిని ఇప్పటికే పరిశీలించి డంపింగ్ యార్డ్ ఏర్పాటు కోసం చర్యలు చేపడుతున్నామని తహసీల్దార్ రాధాకృష్ణ తెలియజేశారు. ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ గారిని సంప్రదించి స్థల సేకరణ జరుగుతుంది. ఆ స్థలం ఎంఆర్ఓ గారు కూడా మొన్న రీసెంట్గా వెళ్ళి చూశారు. చూసిన ఫైల్ని నేను పట్టుకొని దాన్ని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమని చెప్పడం జరిగింది అని మన స్థానిక ఎమ్మెల్యే గారు నాతో చెప్పడం జరిగిందండి. దాని మీద కూడా నేను వేరే విషయాలు ఏమి మాట్లాడతాను సార్. మన డంపింగ్ యార్డ్ కోసం ఏం చేశారు సార్, ఎక్కడంతవరకు వచ్చేసారని అది ఒక్క విషయమే. ఎన్నిసార్లు ఆయన కనిపించినా ఫోన్ చేసినా నేను ఆ ఒక్క విషయాన్నే ప్రస్తావిస్తాను ఆయన దగ్గర.